ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ కూడా గురు పూర్ణిమ, సంకటహర చతుర్థి, తెలంగాణ బోనాల పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శోభకృత్ నామ సంవత్సరము 2023 సంవత్సరంలో జూలై నెలలో అంటే ఆషాఢ మాసము మరియు అధిక శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమేమిటి, ముఖ్యమైన రోజులు, ఏ రోజులలో రాహుకాలం అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది, ఇంకా ఏ రోజు మంచి రోజు, ఆ మంచి రోజుల్లో ఏమేమి చేసుకోవచ్చు, ఆ ముఖ్యమైన పండుగల విశిష్టత, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి జూలై నెలలో శ్రీ శోభకృత నామ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి అధిక శ్రావణము అంటే ఆషాఢ మాసం అనమాట. శుద్ధ త్రయోదశి నుంచి అధిక శ్రావణం శుద్ధ చతుర్దశి వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో ఈ 2 మాసాలు ఉంటాయి అన్నమాట. జూన్ 19వ తేదీ నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. మళ్ళా జూలై 17వ తేదీ అమావాస్య రోజుతోటి ముగుస్తుంది. మళ్ళీ మనకి 18వ తేదీ మంగళవారం నుంచే అధిక శ్రావణం ప్రారంభం అవుతుంది అనమాట. ఏంటి అంటే మనకి ఇప్పుడు ప్రతిసారి ఒక్కొక్క 3 సంవత్సరాలకు ఒక్కొక్కసారి అధిక మాసం వస్తుంది. అది మనకి ఇది శ్రావణ మాసంలో అంటే ఆషాఢం పూర్తయిన వెంటనే వస్తుంది కాబట్టి అధిక శ్రావణ మాసం వస్తుంది. నిజ శ్రావణం మళ్ళీ మనకి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణం ఉంటుంది. నిజ శ్రావణం మనకి 17వ తేదీ గురువారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నిజ శ్రావణంలోనే మనము శ్రావణ మాసంలో చేసుకునేటటువంటి వ్రతాలు, పూజలు అన్నీ చేసుకోవాలి. ఈ అధిక శ్రావణంలో ఏంటి అంటే మనకి శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటే మంచిది. ఈ అధిక శ్రావణము, ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మనకి ఈ జూలై మాసంలో ముఖ్యంగా శని త్రయోదశి, గురు పూర్ణిమ, మనకి తెలంగాణలో బోనాలు, ఇవన్నీ కూడా ఎన్నో ముఖ్యమైన పండుగలు, ముఖ్యంగా సంకటహర చతుర్థి, ఇలా ముఖ్యమైన పండుగలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మాసము మరియు ఈ అధిక శ్రావణ మాసాలలో గృహప్రవేశాలు, నూతన గృహప్రవేశాలు కానీ, వివాహాలకు సంబంధించి ఎటువంటి కొన్ని శుభకార్యాలు చేసుకోవడానికి కానీ ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఉండవండి. మళ్ళీ మనకి నిజ శ్రావణం మొదలైనప్పటి నుంచి మాత్రమే ఉంటాయి. జూలై నెలలో మనకి 1వ తేదీ నుంచి ఏమేమి వచ్చినాయి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. జూలై 1వ తేదీ మనకి శనివారం త్రయోదశి. ఈరోజు అనురాధ నక్షత్రము. ఈరోజు మనకి కుసుమహరనాథ జయంతి మరియు శని త్రయోదశి. శనివారంతో కూడి వచ్చిన ఈ శని త్రయోదశి రోజు ఆషాఢ మాసంలో మనకి శని భగవాన్ని విశేషంగా పూజించుకుంటే మనకి శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనకి ఈ రోజు మంచి రోజా కాదా అంటే చిన్న చిన్న పనులకి మంచి రోజండి. అంటే మనకి అన్నప్రాసనల పిల్లలకి, చిన్న పిల్లలు ఉయ్యాల్లో వేయడాలు, వ్యాపార వాహనాలకు మంచి రోజులు అనమాట ఈరోజు. ఇక 2వ తేదీ మనకి ఆదివారం. ఈరోజు చతుర్దశి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రము. మనకి ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు శివ పవిత్రారంభం కూడా, అంటే చిన్నపిల్లలకి చెవులు కుట్టించుకోవడము, ఇంకా ఏదైనా ఉయ్యాల్లో వేసుకోవడాలు, లేదు అనుకుంటే వ్యాపార వాహనాలకు సంబంధించినవి, మళ్ళీ వ్యవసాయ పనులకు ఈరోజు మంచి రోజు. 3వ తేదీ పౌర్ణమి. ఈరోజు మూలా నక్షత్రము, సోమవారము. ఈరోజు మనకి విశేషంగా వ్యాస పూజ అను గురు పౌర్ణిమ జరుపుకుంటాము. వ్యాస మహాముని పుట్టినరోజుగా మనకి ఈరోజు గురువుల్ని విశేషంగా పూజించుకునే రోజుగా గురు పూర్ణిమగా జరుపుకుంటాము. సాయిబాబాను గురువుగా భావించి ఈరోజు సాయిబాబానికి విశేషంగా పూజలు జరుపుకుంటాము. ఈరోజు చిన్న చిన్న సాధారణ పనులు చేసుకోవడానికి మంచి రోజు. చిన్నపిల్లలకి నామకరణాలు ఇలాంటివి చేసుకోవడానికి మంచి రోజు. 4వ తేదీ మంగళవారం. ఈరోజు పాడ్యమి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు అయితే అంత మంచిగా లేదు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి మనకి ఈరోజు. ఇంకా వ్యవసాయ పనులకి మాత్రం మంచి రోజు. 5వ తేదీ బుధవారం. ఈరోజు విధియ, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు మంచి రోజేనండి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి. ఈరోజు మనకి చాతుర్మాస విధియగా జరుపుకుంటాము. ఇక 6వ తేదీ గురువారము. ఈరోజు మనకి తదియా తిథి ఉదయం 10:39 వరకే ఉంటుందండి. ఆ తర్వాత నుంచి మనకి చవితి తిథి ప్రారంభం అవుతుంది. చవితి తిథి 7వ తేదీ ఉదయం 8:10 వరకు ఉంటుంది. చంద్రోదయ సమయం సాయంత్రం ఉన్నదే లెక్క కాబట్టి 6వ తేదీ సంకష్టహర చతుర్థి జరుపుకుంటాము. అంటే ఆ గణనాథుని మనకున్న మొండి కష్టాలని, కోరికల్ని నెరవేర్చడానికి ప్రతి నెల కూడా మనం ఆలంబనంగా చేసుకునే వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం అన్నమాట. అది ఈరోజు జరుపుకుంటాము. మనకి ఈరోజు పునర్వసు కార్తె ఈ రోజు నుంచే మనకి ప్రారంభం అవుతుంది.
7వ తేదీ శుక్రవారం ఈరోజు చవితి తిథి ధనిష్ఠ నక్షత్రము. మనకి ఈరోజు మంచి రోజా అంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి సాధారణ పనులకు మాత్రమే మంచి రోజు అండి ఈరోజు. అంటే 8వ తేదీ శనివారము ఈరోజు పంచమి. మనకి ఈరోజు మంచి రోజే. ఏంటంటే మనకి పిల్లలకి సంబంధించి ఏమన్నా అన్నప్రాసనలు పుట్టెంటుకలు తీపించుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులకి మంచి రోజు. వివాహాలు వాటికి అయితే గృహప్రవేశాలకి మంచి రోజు కాదు. ఈరోజు మనకి మామూలుగా సాధారణంగా మంచి రోజే. ఇక 9వ తేదీ ఆదివారము సప్తమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు సికింద్రాబాద్లోని బోనాలు జరుగుతాయండి. అంటే తెలంగాణలో బోనాలు పండుగ విశేషంగా జరుగుతుంది. ఈరోజు 9 ఆదివారం రోజు మనకి సికింద్రాబాద్లో బోనాలు జరుగుతాయి. ఈరోజు మంచి రోజే. సోమవారం 10వ తేదీ అష్టమి తిథి రేవతి నక్షత్రము. ఈరోజు మనకి తిథి ప్రకారం అయితే బాగోలేదు కానీ నక్షత్ర ప్రకారం బాగుందండి. ఈరోజు మంచి రోజే. ఈరోజు మనకి ఈ 10వ తేదీ శ్రీమంతము, బారసాల, అన్నప్రాసన, పెళ్లి చూపులు, వ్యాపార ప్రారంభాలకు మాత్రము మంచి రోజు ఈరోజు. కానీ ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవము. ఇక 11వ తేదీ మంగళవారం ఈరోజు నవమి. ఈరోజు అశ్విని నక్షత్రము. ఈరోజు అయితే ఎటువంటి పనులు చేసుకోవడానికి మంచిగా లేదండి. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం కూడా. 12వ తేదీ బుధవారం ఈరోజు దశమి భరణి నక్షత్రము. ఈరోజు సాధారణ పనులకి చిన్న చిన్న పనులు ఏమన్నా మనకి ఇంట్లో ఏమన్నా చేసుకోవాలి అన్న అలాంటి వాటికి మాత్రము ఈరోజు మంచి రోజే. 13వ తేదీ గురువారము ఈరోజు ఏకాదశి. ఈరోజు కృతికా నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశి. అంటే మనము ఈ మతత్రయ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించి ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. మనకి ఈరోజు మంచి రోజా కాదా అంటే ఈరోజు మంచి రోజే. ఈ ఏకాదశి కలిసి వచ్చిన ఈరోజు సాధారణమైన పనులు అంటే ఏవైనా సరే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే ఈరోజు మంచి రోజు. 14వ తేదీ శుక్రవారం ఈరోజు ద్వాదశి తిథి రోహిణి నక్షత్రము. ఈరోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే మంచి రోజు. 15వ తేదీ శనివారం ఈరోజు త్రయోదశి. ఈరోజు మృగశిర నక్షత్రము. ఈరోజు మనకి శని త్రయోదశి కూడా. ఇంకా మనకి శని త్రయోదశితో పాటు మాస శివరాత్రి కూడా. శనివారము, మాస శివరాత్రి, శని త్రయోదశి ఇన్ని కలిసి వచ్చిన ఈరోజు ఆ పరమేశ్వరిని పూజించుకొని అభిషేకం చేయించుకొని శని భగవాన్ని మనకు చేసుకుంటే కనుక మనకున్నటువంటి శనిగ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయండి. ఇంకా 16వ తేదీ ఆదివారము ఈరోజు చతుర్దశి. ఈరోజు ఆర్ద్ర నక్షత్రము. ఈరోజు మనకి సికింద్రాబాద్లోని బోనాలు జరుగుతాయి. ఈరోజు సికింద్రాబాద్లో బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయండి తెలంగాణలో. ఇంకా ఈరోజు మంచి రోజా అంటే ఈరోజు మంచి రోజేనండి. ఏమైనా చిన్న చిన్న పనులకి మాత్రమే. మనకి పెద్ద పెద్ద పనులు చేసుకోవడానికైతే 17వ తేదీ సోమవారం అమావాస్య. ఈ రోజుతోటి మనకి ఆషాఢ మాసం ముగుస్తుంది. మనకి ఈ రోజుతోటి కర్కాటక సంక్రమణం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. మనకి ఈ రోజు నుంచే. ఈరోజు సోమవారము అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజు ఆ పరమేశ్వరిని పూజించుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా అమావాస్య సోమవార వ్రతం కూడా ఈరోజు చేసుకుంటారు. సోమావతి అమావాస్యగా ఈరోజు జరుపుకుంటారండి. ఈ కర్కాటక సంక్రమణం సాయంత్రం 5:01 మనకి ప్రారంభం అవుతుంది అన్నమాట. ఈరోజు అంత మంచిగా అయితే లేదు, ఎందుకంటే అమావాస్య వచ్చింది కదండి అందుకు. ఇక మంగళవారం 18వ తేదీ ఈరోజు పాడ్యమి తిథి పుష్యమి నక్షత్రం. ఈరోజు అధిక శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అంటే నిజ శ్రావణ మాసం కాకుండా అధిక శ్రావణ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ అధిక శ్రావణము అనగానే శ్రావణ మాసం వచ్చేసింది అనుకుంటారు, కాదండి. ఈ రోజు నుంచి అధిక శ్రావణం. ఈ అధిక శ్రావణంలో మనము ఆ శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటాము. ఇంకా ఈరోజు వర్ష ఋతువు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజు అయితే మాత్రం అంత మంచిగా లేదండి వేట్లకి కూడా. 19వ తేదీ బుధవారం ఈరోజు విధియ పుష్యమి నక్షత్రము. 19వ తేదీ బుధవారము ఈరోజు విధియ పుష్యమి నక్షత్రము. ఈరోజు మనకి పుష్యమి నక్షత్రము పూర్తిగా ఉంటుంది. ఈరోజు మనకి మంచి రోజా అంటే అంత మంచి రోజుగా ఏమీ లేదండి. 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవు మనకి ఈ మధ్య కాలంలో. ఏమన్నా చిన్న చిన్న ఇంట్లో చేసుకునే అయితే మాత్రమే, పెద్దవాళ్ళు అయితే లేవు. సాధారణంగా అయితే మనకి ఇప్పుడు అసలు మంచి ముహూర్తాలే లేవు ఈ 2 నెలల్లో. గృహప్రవేశాలు పెళ్లిళ్ళకి అయితే అస్సలు లేవు.
తెలిసింది కదా, సాధారణ పనులకు మాత్రమే మంచి రోజులు. ఇంకా 20వ తేదీ గురువారము. ఈరోజు మనకి తదియా తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు మంచి రోజేనండి. చిన్న చిన్న పనులకి మాత్రమే ఈరోజు మనకి పుష్యమి, కార్తె, మొహరం నెల ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది. ఈరోజు మనకి బారసాల, అన్నప్రాసనలు, ఉయ్యాలలు, వ్యాపార ప్రారంభాలకి, రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదండి, వాటికి ఇలాంటి పనులకి మాత్రమే మనకి ఈరోజు మంచి రోజు. ఇంకా 21వ తేదీ శుక్రవారం. ఈరోజు చవితి, మఖా నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే మంచి రోజు అండి. ఆ చిన్న చిన్న పనులు ఏమిటి అంటే ఈ శ్రీమంతాలు ఉంటాయి కదండి, బారసాలలు, అద్దీళ్ళు మారడాలు, అన్నప్రాసనలు, వాహన ప్రారంభాలు, వ్యవసాయ పనులు, ఇలాంటి వాటికి మంచి రోజు అనమాట. శనివారము 22వ తేదీ చవితి తిథి, పుబ్బా నక్షత్రము. ఈరోజు మంచి రోజా అంటే మంచి రోజేనండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే మంచి రోజు ఈరోజు. 23వ తేదీ ఆదివారము. ఈరోజు పంచమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. అయ్యేది ఏంటి మంచి రోజు అంటే చిన్న చిన్న సాధారణ పనులకు మాత్రమే మంచి రోజు. 24వ తేదీ సోమవారం. ఈరోజు షష్ఠి, హస్త నక్షత్రము. ఈరోజు అయితే అంత మంచిగా లేదు. 25వ తేదీ మంగళవారం. ఈరోజు మనకి సప్తమి తిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు సాధారణ పనులు చేసుకోవడానికి మంచి రోజు అండి. ఇంకా 26వ తేదీ బుధవారము. ఈరోజు అష్టమి. ఈరోజు స్వాతి నక్షత్రము. ఈరోజు మనకి మంచి రోజే. కొన్ని చిన్న చిన్న పనులు అంటే మనకి ఏంటంటే చిన్న చిన్న పనులు, ఏమన్నా ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయ పనులు. 27వ తేదీ గురువారము. ఈరోజు మనకి నవమి, విశాఖ నక్షత్రం అండి. ఈరోజు మనకి అంత మంచిగా ఏమీ లేదండి. ఇంకా 28వ తేదీ శుక్రవారము. ఈరోజు దశమి, అనురాధ నక్షత్రము. మనకి ఈరోజు కొన్ని పనులు చేసుకోవడానికి, చిన్న చిన్న పనులు ఏమన్నా ఇంటికి సంబంధించిన అంటే ఇంట్లోకి సంబంధించిన ఏమైనా చేసుకోవడానికే కానీ పెద్ద ముహూర్తాలు అయితే ఏమీ లేవు. ఇక 29వ తేదీ శనివారము. ఈరోజు మనకి ఏకాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు మతత్ర ఏకాదశిగా జరుపుకుంటారు. ఇలా ఏకాదశి శనివారం వచ్చిన ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిదండి, విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక 30వ తేదీ ఈరోజు ద్వాదశి, త్రయోదశి తిథి. మనకి ఈరోజు మూలా నక్షత్రం కూడా ఉంటుంది. ఆదివారము. ఈరోజు చిన్న చిన్న పనులు అంటే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినవి చేసుకోవడానికి మంచి రోజు. ఈరోజు తులసి మహత్యము, అధిక ప్రదోష వ్రతం కూడా ఈరోజే వస్తుంది. ఇక 31వ తేదీ సోమవారము. ఈరోజు చతుర్దశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే మంచి రోజు ఫ్రెండ్స్. 1వ తేదీ నుంచి 31వ తేదీ అంటే మనకి ఆషాఢ మాసం, అధిక శ్రావణంలో ఏమేమి పండుగలు వచ్చినాయి అన్నీ క్లియర్గా తెలిసినాయి కదా ఫ్రెండ్స్. ఇంకా మనకి ఒక్కొక్క రోజులు అంటే ఆదివారం, సోమవారం అలా ఒక్కొక్క రోజుల్లో పలానా టయాల్లో మాత్రం రాహుకాలం ఉంటుంది. అవి ఏమిటి అంటే ఆదివారము మనకి రాహుకాలము ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6 వరకు ఉంటుంది. సోమవారం రోజులలో ఉదయం 7:30 నుండి 9 మధ్యలో మనకి రాహుకాలం ఉంటుంది. ఇక మంగళవారం రోజుల్లో మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. బుధవారం రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. గురువారము వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల మధ్యలో ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ప్రతి శుక్రవారం కూడా ఇదే టైంలో ఉంటుంది మనకి రాహుకాలము. శనివారం ఉదయం 9 నుండి 10:30 లోపల. రాహుకాలం అనేది తప్పకుండా ఈ రోజుల్లో ఈ టైంలో మాత్రం తప్పకుండా అయితే రాహుకాలం ఉంటుంది. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలైనటువంటి శని త్రయోదశి, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, సంకష్టహర చతుర్థి, మాస శివరాత్రి, ఇలా మనకి అధిక శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, అసలు ఏమేం చేసుకోవాలి, ముహూర్తాలు ఉన్నాయా లేవా, ఇదంతా కూడా క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.